హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి క్లాత్ బ్యాంగిల్స్. మనకి నచ్చిన క్లాత్తో మనకు నచ్చినట్టుగా చేసుకునే క్లాత్ బ్యాంగిల్స్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక క్లాత్ తీసుకోవాలండి. మీకు నచ్చిన క్లాత్ మీరు తీసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ వెడల్పు చూసుకొని ఇలా క్లాత్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ క్లాత్ ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వెనుక సైడ్ నుంచి రివర్స్లో పెట్టుకొని ఇలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రివర్స్కు పెట్టుకొని కుట్టు వేసుకున్న క్లాత్ని మనం బ్లౌజ్కి డోరీస్కి ఎలాగైతే సూది దారం పెట్టుకొని రివర్స్ చేసుకుంటామో అలాగా దీన్ని కూడా సూది దారం పెట్టి క్లాత్ని రివర్స్ చేసుకుంటే మనకు ఓపెన్ సైడ్కి వస్తుంది క్లాత్. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు సూదిని వెనుక సైడ్ నుంచి పెట్టుకుంటూ క్లాత్ని రివర్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగా రివర్స్ చేసుకున్నాక మనకు క్లాత్ అయితే వస్తుంది కదా, దీంట్లోకి మనం థ్రెడ్స్ ఫిల్ చేసుకోవాలండి. మనకి క్లాత్ లోపల ఎంత స్పేస్ అయితే ఉంటుందో అది మొత్తం ఫిల్ అయ్యేలాగా ఎన్ని వరుసల థ్రెడ్ అవసరం పడితే అన్ని వరుసలు ఇలాగా దాంట్లో ఫిల్ చేసుకోవాలి. మీరు దీంట్లోకి ఎలాంటి థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ మా పాప డ్రెస్కి నెట్ క్లాత్కి వచ్చిన థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో ఉలెన్ అయినా లేదంటే దొడ్డుది థ్రెడ్ ఏది ఉన్నా సరే ఎన్ని వరుసలు అవసరం పడుతుందో అన్ని వరుసలు తీసుకొని ఇలా మొత్తంగా ఫిల్ చేసుకోండి. క్లాత్ అయితే లూజ్గా ఉండకూడదండి. మనకు ఎంత పడితే అంతవరకు ఫిల్ చేసుకుంటేనే క్లాత్ బొద్దుగా ఉంటుంది. మనకు బ్యాంగిల్ ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఎన్ని వరుసల థ్రెడ్ పడితే అన్ని వరుసలు పెట్టుకోవాలి. క్లాత్ లూజ్గా ఉంటే ఫినిషింగ్ బాగుండదండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత 2 బ్యాంగిల్స్ తీసుకొని ఫస్ట్ ఒక బ్యాంగిల్కి క్లాత్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి ఊడిపోకుండా. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక రౌండ్ ఒక బ్యాంగిల్కి పెట్టుకొని సూది దారంతో ఇలా కుట్టు వేసుకున్నాను. ఇలా కుట్టుకోవడం అయిపోయిన తర్వాత రెండో బ్యాంగిల్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 బ్యాంగిల్స్ పట్టుకొని రెండింటికి మధ్యలో నుంచి మనం థ్రెడ్ని తీసుకోవాలండి. ఈజీగా చేసేయచ్చు. చూడండి క్లియర్గా 2 బ్యాంగిల్స్ మధ్యలో నుంచి కింది నుంచి పైనకి, పైనుంచి కిందికి, అంతేనండి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, సేమ్ ఇదే విధంగా మధ్యలో నుంచి కిందికి తీసుకోవాలి. 2 బ్యాంగిల్స్ మధ్యలో నుండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం నిదానంగా చూడండి. ఇదే విధంగా మొత్తం కంటిన్యూగా అల్లుకుంటే మనకు బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. మీరు చూసిన దానికంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీగా అయిపోతుంది. పెద్ద టైం కూడా ఏం పట్టదు. ట్రై చేసి చూడండి. స్టార్టింగ్లో అయితే కొంచెం ఇలా మనము చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ అల్లుకోవాలండి. దూరంగా వస్తే దగ్గరికి జరుపుకుంటూ నిదానంగా పైన నుండి కిందికి, కింద నుండి పైనకి క్లాత్ని పెట్టుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. మీకు ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తే నేను ఇంకొక మెథడ్లో కూడా ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నాకైతే ఇది కొంచెం ఎక్కువ టైమే పట్టింది. క్లాత్ రివర్స్ తీసుకోవడము అది మనకి మిషన్తో పని లేకుండా, కుట్టు వేయాల్సిన అవసరం లేకుండా ఇంకో మెథడ్లో కూడా చూపిస్తాను. 2 కలిపి లాస్ట్లో చూపిస్తానండి ఎలా వచ్చాయన్నది. ఇక్కడ ఫైనల్కి వచ్చేసింది మన బ్యాంగిల్. ఇక్కడ మొత్తం కంప్లీట్గా అల్లేసుకున్న తర్వాత సేమ్ ఫస్ట్ ఎలా అయితే ఒక కుట్టేసుకున్నామో ఈ 2 కలిపేసుకొని లాస్ట్ జాయింట్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఊడిపోకుండా. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ కూడా లాస్ట్ వరకే వస్తుందో లేదో అని చాలా భయపడ్డానండి. కానీ ఎగ్జాక్ట్గా నాకు చివరి వరకు వచ్చింది. అసలు ఇది అవుతుందా లేదా అని అనుకున్నాను నేను. ఇక్కడ మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ లాస్ట్లో అయితే నేను కుట్టు వేసుకుంటున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఇంకో మెథడ్లో ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఇలాంటి ఒక నెట్ క్లాత్ తీసుకున్నాను. నెట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, ఇంకే క్లాత్ అయినా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి మిషన్ కుట్టడం అది ఏది అవసరం లేదు.
జస్ట్ క్లాత్ తీసుకొని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో మనం ఎట్లాగ చేసామో అలాగే సేమ్ ఒక క్లాత్ ఒక బ్యాంగిల్కి చుట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. సేమ్ అండి, దానిలాగానే పెట్టేసుకొని చుట్టుకొని ఇట్లా కుట్టు వేసుకొని ఇంకో బ్యాంగిల్ తీసేసుకొని సేమ్ ఇంతకుముందు ఎలాగైతే అల్లేసుకున్నామో అలాగే అల్లుకోవడం. 2 బ్యాంగిల్స్ మధ్యలో నుంచి తీసుకుంటూ పైనుంచి కిందికి, కింద నుంచి పైనకి తీసుకుంటూ పెట్టేసుకోవడమేనండి. ఇక్కడ మనకి లేని ప్రాసెస్ ఏంటంటే కుట్టేసుకోవడం లేదు, మనకి థ్రెడ్స్ ఫిల్ చేసుకోవడం అది ఏది లేకుండా క్లాత్ తీసుకొని డైరెక్ట్గా అల్లేసుకోవడమేనండి. ఇలా కూడా బాగానే ఉంటుంది. మీకు ఏది నచ్చిందో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఇక్కడ ప్రాసెస్ అంతా చూపించట్లేదండి, ఇదివరకు మీరు చూసారు కదా, అలాగే అల్లేసుకోండి అయిపోతుంది. చూడండి, మన 2 రకాలుగా బ్యాంగిల్స్ రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.